చెట్లు నేను మీ లక్ష్మి. ఇవాళ మన రెసిపీ ఇంట్లోనే పూస లాంటి కమ్మటి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలి అని. మనందరికీ చిన్నప్పుడు బోలెడన్ని ఇష్టాలు ఉంటాయి కదండి. కానీ పెద్దయ్యే కొద్దీ అవన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ కొన్ని అలవాట్లు మాత్రం మన ఇష్టము మనతో పాటే పెరుగుతూ ఉంటుంది. వాటిల్లో ఒకటి వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, అందులోకి కమ్మని నెయ్యి, తోడుగా ఆవకాయ పచ్చడి, నంచుకోవడానికి కొన్ని వడియాలు. ఎలా ఉంది వింటుంటేనే? నాకైతే ఆకలేస్తుంది. మరి మీకు ఆకలేస్తుందో లేదో మీరే చెప్పాలి. సరే, మరైతే ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే ఇంట్లోనే పూసలాంటి కమ్మని నెయ్యి ఎలా తయారు చేయాలో నేను పాటించే టిప్స్ ఏంటో మీకు చెప్తాను. లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. దీనికోసం నేను పెరుగు మీద మీగడని రోజు బాక్స్లో తీసి స్టోర్ చేసి అట్టిపెట్టాను. ఇదైతే ఒక 12-13 రోజుల మీగడ. ఒక బాక్స్, ఇది చిన్నదే ఉంది, అందుకే 2 బాక్స్లో స్టోర్ చేశాను. మీగడ ఇలా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇప్పుడు ఒకరోజు మనం బాక్స్లో మీగడ వేసి ఉంచామనుకోండి, తర్వాత రోజు మీగడ వేసే ముందు ఆ బాక్స్లో కొన్ని వాటర్ ఫామ్ అయి ఉంటాయి. అవన్నీ తీసేసి తర్వాత మళ్ళీ ఇవాల్టి మీగడని యాడ్ చేసుకోండి. అలా మీగడని యాడ్ చేసుకోవడం వలన మీగడ ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మీగడ ఎక్కువ రావాలి, మీకు గట్టిగా రావాలి అంటే వెడల్పు తక్కువగా ఉన్న గిన్నెలో తోడు వేసుకుంటే మీగడ గట్టిగాను ఉంటుంది అండ్ ఎక్కువ ఫామ్ అయింది. అంటే ఒక గ్లాస్లో కానీ లేదా చిన్న గిన్నెల్లో, వెడల్పు తక్కువగా ఉండే గిన్నెలో అనమాట. అలా వేసుకోవడం వలన మీగడ ఫ్రెష్గాను ఉంటుంది అండ్ గట్టిగా ఉంటుంది, ఎన్ని రోజులైనా పాడైపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మీగడని మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని కొన్ని వాటర్ పోసుకొని, ఎక్కువ పోయొద్దండి, జస్ట్ ఒక చిన్న గ్లాసు వాటర్ పోసి మిక్సీ చేసుకుందాం. ఒక్క 5 నిమిషాలు మిక్సీ వేయండి, ఎక్కువసేపు కూడా వేయద్దు. ఇప్పుడు దీని మీద బటర్ చాలా గట్టిగా థిక్గా ఫామ్ అయిపోతుంది. మిక్సీ వేసాక ఎలా ఉందో చూడండి. మిక్సీ వేసుకున్న ఈ వెన్నపూసలో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఒక 6 ఐస్ క్యూబ్స్ చిన్న వేస్తున్నాను. ఈ ఐస్ క్యూబ్స్ వేయడం వలన వెన్నపూస ఇంకా గట్టిగా తయారవుతుంది అండ్ మనం నెయ్యి కాచుకున్నాక కూడా నెయ్యి పూసగా రావడానికి ఇది యూజ్ అవుతుంది. ఒక్క 5-10 నిమిషాలు అలా ఉంచారు అంటే ఐస్ క్యూబ్స్ అన్నీ మెల్ట్ అయిపోతాయి. 10 నిమిషాలు అయిన తర్వాత నేను చెక్ చేశానండి, ఐస్ క్యూబ్స్ అన్నీ మెల్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ వెన్నపూసని మనము వాటర్లో చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక 10-12 రోజుల నుంచి ఉంచాం కదండి పక్కన స్టోర్ చేసి. వెన్నపూసని ఇలా వాటర్లో క్లీన్ చేయడం వలన చక్కగా వెన్నపూస చక్కగా క్లీన్ అయిపోతుంది. సో నేనేం చేశానంటే వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలో మంచినీళ్ళు వేసి కొంచెం కొంచెంగా వెన్నపూసని వేసి చక్కగా చేత్తో అటు ఇటు తిప్పుతూ ముద్దలాగా చేస్తూ నీట్గా వాష్ చేశాను. సో వెన్నపూసని కడిగిన తర్వాత డైరెక్ట్గా నెయ్యి కాచుకునే గిన్నెలోకి ఈ వెన్నపూసని షిఫ్ట్ చేద్దాం. మొత్తం వెన్నపూసని చక్కగా క్లీన్ చేసి గిన్నెలోకి తీసేసుకున్నానండి. నేనైతే ఈ పూటకి ఫ్రిడ్జ్లో పెట్టేసేసేస్తున్నాను. ఒక పూట ఫ్రిడ్జ్లో ఉంటే రేపు మార్నింగ్ నెయ్యి కాచుకుంటాను. మీకు కావాలంటే వెంటనే చేసిన తర్వాత అయినా నెయ్యి కాచుకోవచ్చు. నెక్స్ట్ డే నెయ్యి కాచుకుందామని చెప్పి వెన్నపూసని స్టవ్ మీద సిమ్లో పెట్టి నెయ్యి కాయడం స్టార్ట్ చేశాను. చాలా సిమ్లో ఉంచుకొని చాలా నిదానంగా నెయ్యి కాగాలండి. దీని దగ్గరే ఉండండి, పొయ్యి దగ్గర, స్టవ్ దగ్గరే ఉండండి. ఎందుకంటే తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. దగ్గరే ఉండి సిమ్లో చక్కగా కలుపుకుంటూ మనం నెయ్యిని కాచుకోవాలి. దీనికోసం నేనైతే అట్లకాడ యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే తిప్పడానికి కానీ కలపడానికి చాలా ఈజీగా ఉంటుంది వెన్నపూసని. అందుకని చెప్పి నేను అట్లకాడ పెట్టి చిన్నగా తిప్పుతున్నాను. ఒక 25 నిమిషాల తర్వాత ఇలా అయింది, ఈ స్ట్రక్చర్ వచ్చింది. తర్వాత ఇంకొక 5-10 నిమిషాల తర్వాత మన నెయ్యి రెడీ అయిపోయింది. ఇదంతా ఒక 40 మినిట్స్ అయితే పట్టిందండి దగ్గర. సో ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఈ టైం అప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాం, లేకపోతే ఇంకా బ్లాక్గా చేంజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను ఇప్పుడే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇందాక ఒక విషయం చెప్దామనుకున్నాండి, నేను ఐస్ క్యూబ్స్ వేశాను కదా, మీకు కావాలంటే మీరు ఫ్రిడ్జ్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఓకే, మన నెయ్యి అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని